పాఠశాలల్లో సమస్యలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. సరిపడా క్లాస్ రూములు లేకపోవడం, కూర్చోడానికి కనీసం బెంచీలు కూడా లేకపోవడం, సరైన మౌలిక వసతులు లేకపోవడం, ఇలా ఎన్నో ఇబ్బందులతో విద్యార్థులు ఇన్నాళ్లు సతమతమయ్యారు. ఒకానొక దశలో సర్కారు స్కూల్స్ అంటేనే సమస్యల నిలయాలు అనే పరిస్థితి ఉండేది కదా. కానీ ఒక్క లీడర్ గట్టిగా తలుచుకుంటే ఆ పాఠశాలల రూపురేఖలు ఎలా మారుతాయో ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఆయన కేవలం వచ్చి వెళ్లడం కాదు, స్థానిక ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల భవిష్యత్తును మార్చేలా ఒక కీలకమైన అడుగు వేశారు. అవును, ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న సమస్యలకు ఇక్కడ పూర్తిగా చెక్ పడింది. మీరు చూస్తున్నది అక్షరాల నిజం. 50 లక్షల భారీ సింగరేణి ఎస్ఆర్ నిధులతో పలు పాఠశాల అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ గారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారితో కలిసి ఇక్కడ ఘనంగా శంకుస్థాపన చేశారు. ఒకప్పుడు కనీస వసతులు లేక ఇబ్బంది పడ్డ అక్కడి విద్యార్థుల సౌకర్యార్థం ఈ నిధులను కేటాయించారు. ఈ ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని కూడా చేపట్టారు. సమస్యలన్నీ మాయమై స్కూల్ సరికొత్తగా మారుతున్న దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. చూశారుగా ఫ్రెండ్స్, నిజమైన లీడర్షిప్ అంటే ఇలాగే ఉండాలి. సమస్యలను చూసి వదిలేయడం కాదు, బాధ్యతగా నిధులు తెచ్చి పరిష్కరించాలి. మరి ఈ సరికొత్త మార్పుపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్స్ లో తెలియజేయండి.